ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తార్థ మహాశైలకు విజ్ఞప్తి మరేమిటంటే ప్రతి ఒక్కరు కూడా వినాయక నవరాత్రుల్లో బాగా చురుకుగా పాల్గొంటున్నారు యువకులందరూ కూడా. కాకపోతే ఒక విషయాన్ని బాగా ఆలోచించుకోవాలి. ఏమిటంటే మనం చూస్తూనే ఉంటాం, మన మసీదుల నుంచి కానీ ఎక్కడైనా భక్తి పాటలు కానీ పిచ్చి పిచ్చి సాంగ్స్ కానీ కేరింతలు కానీ చిందులేయడం కానీ అలాంటివి చేస్తారా? వాళ్ళు చేయరు. అలాగే చర్చి నుంచి కూడా ఏవైనా సినిమా పాటలు కానివ్వండి, తర్వాత ఐటమ్ సాంగ్స్ కానివ్వండి, ఏవైనా వినపడతాయా? వినపడవు. అక్కడ ఉండేటువంటి యువకులు కూడా వేరే విధంగా ప్రవర్తించరు. వాళ్ళు ఏదైనా సరే వారి మతాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. కేవలం మనం మాత్రమే, హిందువులు మాత్రమే ఏం చేస్తాము అంటే డివైడ్ 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 డివైడ్. అతను వేరే వీధి వాడు, మనం ఈ వీధి వాళ్ళం అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచించుకుంటామన్నమాట. ఇది కాకుండా మనం ఏర్పాటు చేసుకునేటువంటి మండపాల దగ్గర ఏ సాంగ్స్ పెడతామయ్యా అంటే ఉంది కదా, పుష్ప సాంగ్స్ కానివ్వండి, గబ్బర్ సింగ్ సాంగ్స్ కానివ్వండి, ఎవడెవడో వచ్చేసి వాడు ఫోన్ యూఎస్బి కాంటాక్ట్ పెట్టేసి బ్లూటూత్ పెట్టేసి మనకి ఇష్టం ఉన్న సాంగ్స్ పెట్టుకొని నానా హంగామాలు చేస్తారు. అక్కడున్న స్వామివారికి కేవలం ధూపదీప నైవేద్యం జరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. మనం పెట్టాం వినాయకుని అంతే. అవతల వ్యక్తి కంటే మన వినాయకుడే హైట్లో ఉండాలి, కానీ పూజలో శూన్యంగా ఉండాలి. ఇది ఒక్క విషయాన్ని బాగా గమనించుకోండి. చేతులారా మనం చేసుకున్నటువంటి పని అన్నమాట ఇది. అలాగే ఏదైనా పూజా వస్తువులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అతడు ఎవరు, మన హిందువా లేదా వేరే మతస్థుల, ఇది కూడా కాస్త గమనించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో మాత్రమే వాళ్ళకు చాలా మనం ఏమంటున్నారు సరుకులు కొనుగోలు చేసుకొని వాళ్ళకు ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మనం మాత్రము ఇక్కడే ఉంటున్నాం. మనకు అవన్నీ పట్టింపులు లేవు. మనం ఏమంటామంటే అందరం ఒకటే అనుకుంటాం, కానీ వాళ్ళకు మతాలకు వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. మన మతానికి ఒక సిద్ధాంతం అనేది ఒక లేదు. కాబట్టి కాస్త ఆలోచించండి. వినాయక మండపాల దగ్గర ఎలాంటి భక్తి పాటలు పెట్టండి, వీలైతే భజన చేయండి, లేదా ఊరికే ఉండండి. అంతేగాని ఐటమ్ సాంగ్స్ కానీ సినిమా సాంగ్స్ కానీ మాత్రం పెట్టకండి దయచేసి. ఓకేనా? అందరూ కాస్త ఆలోచించుకుంటారని అనుకుంటున్నాను.